స్వచ్ఛత అంటే నందిని పాలు మరియు పెరుగు. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, మీరు మా అందరికి ఇచ్చిన కరంగలి మాల మస్తు ఎఫెక్ట్ అయిందండి. నాకైతే తెలియదు, అదొక పాజిటివ్ వైబ్. నేను చాలా మందిని కూడా ఇక్కడ మీరు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళని కూడా అడుగున్నా, నాకైతే పాజిటివ్ వైబ్, మీకేంటి అని. అది ఫీలింగా, దాంట్లో ఉన్న పవర్ ఏంటి? అస్సలు కరంగలి మాల దిస్ ఇస్ ఒరిజినల్ మేడం, మాకు కూడా ఒరిజినల్ తెప్పించండి బాలచంద్ర శర్మ గారిని అడిగాని అడుగుతున్నారు. అసలు ఆ ఒరిజినల్ అంటే ఏంటి? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకి నేను పాతాళ మురుగన్ టెంపుల్ ఏదైతే ఉందో, పాతాళ శంభు మురుగన్ టెంపుల్, అక్కడ కాంటాక్ట్ పర్సన్ అయ్యి, సార్ నాకు ఈ కరంగలి మాలలు కావాలి, మీ కార్ఖానా వీడియో చూస్తా అంటే తప్పకుండా పంతులు పాపానికి వచ్చిరాని తెలుగులో మాట్లాడి ఆ తయారీ అయ్యే విధానము, ఆ చెట్టు ముద్దు ఎలా కట్ చేసి వాళ్ళు దాన్ని చేస్తారు అన్ని కూడా వీడియో తీసి నాకు పంపించున్నారు. సో కరంగలి మాల గురించి చాలా మందికి చాలా రకాలైనటువంటి డౌట్స్, చాలా రకాల అపోహలు కూడా ఉన్నాయి. ఆల్ ఆఫ్ అ సడన్ ఎందుకు ఇది లైమ్ లైట్ లోకి వచ్చింది గురుగారు? ఫస్ట్ అది తెలుసుకుందాం. అయితే కరంగలి మాల ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కొన్ని వేల సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నారండి. మనకు తెలియదు. మన దగ్గర తులసి మాల ఎలా వాడతాం? తులసి మాల, రుద్రాక్ష కామన్. ఎక్కువ రుద్రాక్ష కంటే మన దగ్గర తులసి మాలలు ఏంటంటే విరివిగా ఉండేవి. ఇంతకు ముందు నా చిన్నప్పుడు అయితే 5 రూపీస్ ఒక మాల కూడా దొరికేది. తులసి మాలలు ఇన్ జనరల్ గా చెప్తున్నా నేను, అలా దొరికేవి. సో రాను ఏమైంది అని అంటే, మనకి జపం చేసుకునేటువంటి ఏ మాల కూడా మెడలో వేసుకోవడానికి పనికిరాదు. అవునా గురుగారు? అవును, ఎప్పుడు కూడా సరే జపం చేసేది కరంగలి మాలకు మాత్రం అది లేదు. అదే చెప్పబోతున్నా. అసలు కరంగలి మాల ఏంటంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితం పాతాళ శంభు దేవాలయంలో ఎన్ని కలశాలు పెట్టినా సరే పిడుగుల వల్ల బాగా వర్షపాతం వచ్చినప్పుడు ఆ డిస్టర్బ్ బాగా అయ్యారట. ఆ టైంలో ఈ కరంగలి చెట్టుని ఒక గోపురం పైన ఉన్నటువంటి భాగంగా మోల్డ్ చేసి పెడితే కొన్ని వందల సంవత్సరాలు అది గోపురంగానే ఉంది. ఎంతో శక్తి పెరిగింది దేవాలయానికి. ఆ తర్వాతకి స్వామివారి మెడలో మాలలు వేసి అభిషేకాలు చేసి అవి జనాలందరికీ కూడా ఇచ్చేవారు. ఇప్పటి నుంచో ప్రాక్టీస్ లో ఉంది అక్కడ. రాను ఏంటంటే, తమిళనాట ధనుష్ గారు, తలపతి విజయ్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారికి సంబంధించి యాత్ర చేసినప్పుడు కానీ వారు, అలాగే నాని గారు, సాయి పల్లవి గారు, వీళ్ళంతా మనకి ఏంటంటే సినిమా మాధ్యమం బాగా ప్రభావం చూపిస్తుందండి. తలకు కొప్పు కట్టుకొని స్నానం చేసి ఇంటి ముందు ముగ్గేయాలన్న సంగతి ఒక మోడ్ ఆఫ్ పీపుల్ కి సినిమాలు చూసిన తర్వాత అలవాటైంది. అలాగే ఈ కరంగలి మాలలు కూడా అక్కడి నుంచే వచ్చింది. ఒక రకంగా పాజిటివిటీ అని చెప్పొచ్చు. ఈ కరంగలి మాల ఏంటంటే, ముఖ్యంగా ఒక నరదృష్టి, నరఘోష ఉన్నటువంటి వాళ్ళు అధికంగా ధరిస్తే మంచిది. ఒక ప్రాసెస్డ్ గా, ఒక పద్ధతిగా ధరిస్తే మంచిది. నిత్యం కరంగలి మాల మన చేతిలో ఉందంటే మీకు చాలా గొప్ప అదృష్టం ఉంది మీ చేతిలో అని అర్థం. ఎందుకంటే మీరు ఏదైనా జపం చేస్తారనుకోండి, ఉదాహరణకు ఓం నమ శివాయ మంత్రం ఉంది, 11 సార్లు లేదా 108 సార్లు మీకు టైం ఉంటే 108 సార్లు లేదా 11 సార్లు ఓం నమ శివాయ అని అలా చేతిలో పట్టుకొని మీరు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ హడావిడిగా కాకుండా ప్రశాంతంగా చదివినటువంటి ఆ మంత్రశక్తి మీ శరీరంతో పాటు మాలకు వస్తుంది. ఆ మాల ధరించడం వల్ల శరీరానికి విపరీతమైన పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఒక కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఆరా అనేది పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే జరగబోయేటువంటి చెడు, జరగబోయేటువంటి మంచి ఏంటి, దానికి మన బాడీని ప్రిపేర్ చేసేస్తుంది ముందే. ఆబ్వియస్ గా ఇప్పుడు ఉదాహరణకు ఒక పర్సన్ కి ట్రాన్సిల్స్ ప్రాబ్లం ఉంది, పక్కా నాకు ఆపరేషన్ అవుతుంది, అలాంటి టైం వరకు నాకు సర్జరీ అయిపోతుంది. సో ఈ సర్జరీ అయ్యే టైంకి నా బాడీ దీని అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. మైండ్ కి చెప్పేసి ఉంటుంది అనమాట. సో టెన్షన్ పడదు, బీపీ పెరగడం ఇలాంటివి ఏమి ఉండవు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పా. ఇలా చాలా ఉంటాయి. ఇంకోటి, మనం ఎదుగుతున్నాము అని అంటే మంచి కోరేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో, చెడు అనుకునేటువంటి వాళ్ళు, దిష్టి పెట్టేటువంటి వాళ్ళు కూడా అలాగే ఉంటారు. సో వాళ్ళు ఎలా అంటే, అబ్బా ఇంత డబ్బు వచ్చేసింది, వీళ్ళు ఇంత లావిష్ లైఫ్, ఇంటర్నల్ గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరికి అనవసరం, బాగా తయారయ్యారు అని అంటే చాలు, బాగుంటేనే తయారవుతారు, లేకుంటే తయారవ్వరు. వాళ్ళ ఉద్దేశం అది. ఏదైనా చిన్న ఫంక్షన్ చేస్తే అబ్బా ఇంత బాడీ పెయిన్స్ అంటారు, ఇన్ని ప్రాబ్లమ్స్ అంటారు, ఫంక్షన్ ఎంత బాగా చేశారుగా అని అంటారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే నరఘోష, నరదిష్టి ఇవన్నీ పోవడం. ఇంకొకటి ఏంటంటే పాజిటివ్ వైబ్స్ రావడం ఎక్కువ. మంచి అంటే ఎవరేమనుకున్నా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి, మన పని మనం ఎంత అక్యురేట్ గా చేసామనేది కావాలి. ఇలాంటివన్నీ కూడా మనకు ఖచ్చితంగా ఈ కరంగలి మాల హెల్ప్ చేస్తుంది.
Yes. అయితే ఈ కరుంగలి మాల వేసుకొని ఉన్నప్పుడు Hmm. ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు. మా అబ్బాయికి ఉపనయనం అయింది, వెంటనే నెక్స్ట్ డే వాడికి వేసాను, వాడు మామూలుగా గాయత్రి దాంతో చేసుకుంటున్నాడు, తర్వాత తీసి దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాడు. Okay. ఎందుకు అని అంటే అది అంతే, ఒక ప్రాక్టీస్ లోకి రావాలి పిల్లలు అనేది నా ఉద్దేశం. అట్లా ప్రతి ఒక్కరికి కూడా ఈ కరుంగలి మాల అంత శక్తినిస్తుంది. Hmm. ఈ మాల వేసుకొని ఉన్నప్పుడు లేడీస్ మాత్రం మెన్సెస్ టైం వస్తుంది లేదా వాళ్ళకి ముందుగానే ఇంటిమేసీ అనేది తెలిసినప్పుడు ఇమీడియట్ గా తీసి బ్యాగ్ లో పెట్టడమో లేకపోతే ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేసేయడమో చేయాలి. ఒంటి మీద ఉంచుకోకూడదు. ఒకటి ముందే తెలిసినప్పుడు అంతే. వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది అంటే మల విసర్జన చేసేటప్పుడు అది తీసేసి వెళ్ళాలి. తర్వాతకి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి వేసేసుకోవచ్చు, తప్పేం లేదు. 2, మూడవది నాన్ వెజ్ తినకూడదు అది వేసుకొని. ఇంట్లో ఆడవాళ్ళకి మెన్సెస్ ఉన్నారు, పొరపాటున మనం తగులుతావేమో అన్న డౌట్ ఉంటే మగవాళ్ళు తీసి దేవుడి దగ్గర పెట్టేసి అయిన తర్వాతకి వేసుకోవాలి. 4వది ఏంటంటే అది వేసుకొని భార్యాభర్తలు సంభోగం చేయకూడదు, అది వేసుకొని నిద్రించకూడదు. నిద్రలో చాలా రకాలైనటువంటి కామ్యకమైనటువంటి విషయాలు ఆలోచనలోకి వస్తూ ఉంటాయి, మన ప్రమేయం లేకుండా ఏవైనా జరగవచ్చు. కాబట్టి అది మెడలో ఉండకూడదు, నిద్రించకూడదు అది వేసుకొని. అది వేసుకొని స్నానం కూడా చేయకూడదు. స్నానం ఎందుకు చేయకూడదు అని అంటే దాని క్వాలిటీ గురించి చెప్పినప్పుడు మీకు తెలుస్తుంది. నీళ్ళలో నానిపోతే సైజ్ తగ్గుతా వస్తుంది, అది దానికి ఉన్న లక్షణం అది. కాబట్టి ఇలా ఏవైనా ఎవరైనా చనిపోతే అక్కడికి తీసుకొని వెళ్ళకూడదు. అది వేసుకొని వెళ్తే చాలా ఇబ్బంది. మళ్ళీ దాన్ని అది పక్కకు పెట్టేసుకొని వచ్చిన తర్వాతకి మళ్ళీ కొన్ని వాటర్ పాలలో కడిగేసుకొని వేసేసుకుంటే తప్పులేదు. ఇలా నేనైతే ఏం చేస్తున్నానంటే అక్కడ పాతాళ శంభు దేవాలయంలో మాలలు పెట్టి పంపించిన మళ్ళీ మన దగ్గర చండీ హోమం జరిగినప్పుడు సంపాతిత ఆద్యం అంటారు. మాలలన్నీ అలా పెట్టి హోమంలో నెయ్యి వేసినప్పుడు కొంచెం నెయ్యి ఆపి మళ్ళా ఆ మాలల పైన వేస్తాం. దాన్ని సంపాతితాద్యం అంటారు. అంటే ఆ మంత్రశక్తి కొంచెం ఆ మాలలకు రావాలి. ఇంకోటి రుద్రాభిషేకం జరుగుతుంది ప్రతి సోమవారం. ఎవరికన్నా గోత్రనామాలు ఇస్తే స్వామివారి మెడలో అవి వేసి అభిషేకం చేయించి అవి మాత్రమే వాళ్ళకి ఇస్తారు. వీటన్నిటికీ కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం లేవండి. నార్మల్ 1116 నేను ఛార్జ్ చేసేది అవే చేస్తున్నా. ఇలా చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే చాలా మందికి ఉన్నటువంటి అపోహలు అంటే ఎట్లా తెలుసుకుంటారు మీరు, ఇది ఒరిజినల్ ఎలా చెప్తారు అని అంటారు. నేను ర్యాండమ్ ఒక 5 తీసి కటింగ్ ప్లేట్తో కట్ చేసా, ఆ మాలలో పెట్టి కొడితే ఆ మాల విరిగిపోతుంది కదా. అది విరిగినప్పుడు లోపల కూడా బ్లాకే ఉండాలి, వుడ్ గా ఉండకూడదు. వుడ్ ఉంటే అది పైన పెయింట్ వేసి లోపల మాత్రం వాళ్ళు మామూలు ఏదో ఏ తులసి మాల పెట్టారని అర్థం. లోపల కూడా బ్లాక్ ఉండాలి. అది కాల్చినప్పుడు ప్లాస్టిక్ లాగా కరగకూడదు. బాగా షైన్ ఉంది తీసుకుంటే ప్లాస్టిక్ కాబట్టి అది కాల్చినప్పుడు ఏంటంటే వుడ్ ఎలా అయితే కాలితే వాసన వస్తుందో అదే వాసన వస్తుంది. 2, మూడవది ఏంటంటే మీరు మాల తీసుకెళ్లి వాటర్లో వేసేసారు అనుకోండి, మనం బ్లాక్ స్కెచ్ పెన్ తీసుకెళ్లి వాటర్లో పెడితే ఒక రకమైన కలర్ కొంచెం బ్లాక్ కలర్ లోకి మారినట్టుగా ఒక 15-20 మినిట్స్ తర్వాత నుంచి బ్లాక్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. ఇలా ఇవన్నీ కూడా టెస్ట్ చేసి నేను చూసిన తర్వాతకి ఇస్తున్నా. వాటిని ఏంటంటే వీలైతే మనం కూడా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతకి హోమం పొడి వేసి నేను పంపిస్తున్నా, అమ్మవారి భస్మం వేసి పంపిస్తున్నా. ఆ మాలలు కూడా మళ్ళీ మనం ఒకసారి పాలలో కడిగి నీళ్ళలో కడిగి ఇంట్లో వీలైతే కొంచెం భస్మం వేసుకొని తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది మంచి సెంట్ స్మెల్ వస్తుందని, ఒక రకమైనటువంటి ఏదో గంధపు చెక్క వాసన ఏమి ఉండదమ్మా, నార్మల్ గా ఉంటుంది. కావాలని ఏమన్నా కొంచెం స్ప్రే చేసి ఇస్తారేమో తెలియదు, మనం అవేం కాకుండా ఎలా వచ్చిందో అలా యాజ్ ఇట్ ఈస్ గా హోమంలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది, అభిషేకంలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. రైట్. కానీ అంత పవిత్రంగా మన దగ్గర దాకా వచ్చినప్పుడు మనం కూడా అంతే పవిత్రంగా దాన్ని భావిస్తూ ఇంకా పవర్ పెంచుకుంటూ వెళ్ళాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్ వచ్చేటువంటి రోజుల్లో అంటే ట్రెండ్ అనేది ఎప్పటికప్పుడు జనాలు ఏంటంటే ఎప్పుడు ఇదైనా ఇంకేమైనా కావాలని చూస్తారు కదా, ఇలాంటి వాళ్ళ కోసం నెక్స్ట్ ఇంకొక మాల వస్తుందండి, లాపీస్ మాల అంటారు. బ్లూ మనకి మొత్తం మన వరల్డ్ మొత్తం అంతా బ్లూ కలర్ లో ఉంది అనుకోండి, అక్కడక్కడ సముద్రపు నీళ్లు వైట్ కలర్ లో ఉంటే ఎలా ఉంటది, అలా బ్లూ కలర్ లో వైట్ షేడ్స్ తో వస్తుంది అనమాట. మొత్తం మాలంతా కూడా అలాగే ఉంటది, దాన్ని లాపీస్ మాల అంటారు. సో అవి శని ప్రభావం. ఇప్పుడు అధికంగా ఏంటంటే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ప్రభావాలు, వీటి వలన చాలా రకాల ప్రాబ్లమ్స్ షష్టగ్రహ కూటమి ఇవన్నీ అయ్యాయి కాబట్టి అవి ధరిస్తే మంచిది, కానీ ఓవర్ హీట్ బాడీకి. సో ఓన్లీ 3 hours నుంచి అది శరీరం మీద ఉండకూడదు. నేను రీసెర్చ్ అంటే వేసుకొని చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఒక్క బుధవారం రోజు మాత్రం ఏమవ్వట్లా, మిగిలిన రోజులు ఎప్పుడు వేసుకున్నా కానీ అది విపరీతమైనటువంటి బాడీకి హీట్ వస్తుంది అనమాట. అవి టెస్ట్ చేస్తున్నాం, ఇంకా చాలా మంది అడిగి చూస్తున్నా ఇచ్చి ఎలా ఉంది చెప్పండి అని. ఒకవేళ అన్ని తెలుసుకొని ప్రాపర్ ఉంటేనే ఇవ్వాలి, ఎవరు చెప్పాలి ఎవరికైనా అని దాని గురించి చెప్పట్లేదు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.